హాయ్ ఫ్రెండ్స్, ఈ మన ప్లంబింగ్ వర్క్ మొత్తం ఈ ఫ్లాట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ఇది మొత్తం చూపిస్తాను. ఈ ఫ్లాట్ అంతా ఎలా ఉంది, ఎలా కంప్లీట్ చేసాం, ఏ ట్యాప్లు వాడాం, ఎక్కడ ఏ పాయింట్లు వచ్చాయని మొత్తం కంప్లీట్ గా చూపిస్తాను. ఒకసారి చూసి ఒక లైక్ చేయండి. ఫస్ట్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మొత్తం లాస్ట్ ఎండ్ వరకు చూడండి. ఇది కిచెన్ ట్యాప్స్ అనమాట. ఇది కిచెన్ వేస్ట్ వాటర్ వెళ్ళే పాయింట్. ఇది కిచెన్ వేస్ట్ పైపు. ఇది జాలీ. నెక్స్ట్ ఇది యూటిలిటీ అనమాట. ఇది వాషింగ్ మిషన్ ట్యాప్. ఇది షార్ట్ బాడీ ట్యాప్. ఇది మన వాషింగ్ క్యాట్లిక్ అనమాట. నెక్స్ట్ అదే చిల్డ్రన్ బెడ్రూమ్. ఇదిగోండి వాష్ బేసిన్, వేస్ట్ పైపు చూడండి. ఈ ట్యాప్స్. ఇది షవర్ పాయింట్ అనమాట. ఇది షవర్ పాయింట్. ఇది కోల్డ్ వాటర్, ఇది హాట్ వాటర్. ఇది గ్రేజర్ బిగించుకునేటప్పుడు దిగిన వాళ్ళు బిగించుకుంటారు. అది బిగించుకునేటప్పుడు ఇందులో నుంచి హాట్ వాటర్ రావడానికి ఈ ట్యాప్ అనమాట. ఇది మన హెల్త్ ఫస్ట్ గన్ అనమాట. ఈ కమోడ్కి గన్ పెడతాం కదా, ఆ గన్ పాయింట్ ఇది. ఇది కమోడ్ పూర్తిగా ఇక్కడ చూడండి. కమోడ్ ఇది. ఒకసారి ఇది ఫ్లష్ కూడా చేసి చూపిస్తాను. ఒకసారి మీరు ఫ్లష్ కూడా చూడండి ఎంత బాగా వస్తుందో. చూసారా ఫ్రెండ్స్? అదనమాట. ప్లస్ కూడా చూసారు కదా. నెక్స్ట్ ఇంకో బాత్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇదే మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ ఇది. ఇదిగోండి ఇక్కడ కూడా వాష్ బేసిన్. కాకపోతే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్కి ఏం మారుతుందంటే వాల్ మిక్సర్ ఒకటి వస్తుంది. ఇది హాట్ అండ్ కోల్డ్ మిక్స్ అయ్యి వస్తుంది అనమాట. వాల్ మిక్సర్. ఈ వాల్ మిక్సర్ అనమాట. ఇది కూడా ఇది ఏంటంటే మిక్సర్ సెట్ చేస్తాను. ఇది రెండు కలిపి మిక్స్ అయ్యి ఇందులో వస్తుంది అనమాట. ఇది మనకు వాష్ బేసిన్, అది పిల్లర్ కాకు వాష్ బేసిన్ ట్యాప్. దీనికి హాట్ అండ్ కూల్డ్ ఏమి ఉండదు, ఓన్లీ కూల్డ్ వాటరే. ఇది సేమ్ కమోడ్ కూడా సేమ్ హెల్త్ ఫస్ట్. ఇది కూడా కమోడ్ ఒకసారి ఫ్లష్ చేసి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా ఇవన్నీ బిగించాం. ఇది షవర్. ఈ పైన మనం ఆన్ చేస్తే షవర్ కూడా వస్తుంది. షవర్ కూడా ట్యాంక్లో వాటర్ తక్కువ ఉన్నట్టుంది ఫ్రెండ్స్, ఫోర్స్ తక్కువ వస్తుంది చూడండి. ఇది కూడా ఫ్లష్ కొట్టి చూపిస్తాను. ఫ్లష్ సూపర్ గా ఉంది. ఇంకా చూడవసరం లేదు. ఇంకా ఓవరాల్ గా అయితే ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది ఇంతకు ముందు ఇది ఇండియన్ ఉండేది. ఇంతకు ముందు. ఇది కొట్టేసి వెస్ట్రన్ కమోడ్ పాయింట్ పెట్టాం. ఇండియన్ వద్దు, అదే వెస్ట్రన్ కమోడ్. ఇది కూడా వెస్ట్రన్ కమోడే పెట్టేయండి అని చెప్తే చిల్డ్రన్ బెడ్రూమ్ బాత్రూమ్ కూడా వెస్ట్రన్ కమోడే పెట్టేసాం. ఓవరాల్ గా ఫ్లాట్ అయితే ఇది ఫ్రెండ్స్. మొత్తం వర్క్, ప్లంబింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి ఏమున్నా మనకి ఒకసారి లైక్ చేసి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా అర్థం అవ్వకపోయినా ఏదైనా ఉంటే ఎలా ఉంది వీడియో ఎలా ఉంది అని ఒక కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఎవరికైనా వీలైతే షేర్ కూడా చేయండి, మీకు వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ ఎలా ఉందో వీడియోని కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేసి